ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకందరూ కూడా శ్రేష్టమైన యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి ఉదయకాల సమయంలో అరుణోదయంలోనే దేవుని యొక్క మంచి మాటలు వినడానికి దేవుడిచ్చినటువంటి తరుణాన్ని, ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాము. దేవునితో కొద్దిసేపు కొన్ని నిమిషాలు గడపటానికి మీరందరూ కూడా మీ యొక్క పనులన్నీ కూడా పక్కన పెట్టండి. దేవునితో ఉండటానికి దేవుడు నీ పట్ల ఈరోజు చేయబోయే మంచి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటాం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనాన్ని చివరి భాగాన్ని నేను చదువుతాను. మీరందరూ కూడా ఆలకించండి. నీ ప్రార్థనని యెహోవా సఫలపరచునుగాక. ఈరోజు ఉదయకాలంలో రాత్రంతా నువ్వు పనుకున్నావు, మంచి నిద్రపోయావు. ఉదయకాలంలో లేచి మోకరించి ప్రార్థన చేశావు. నువ్వు ప్రార్థన చేశావు, నాకు తెలుసు. మీరు ప్రార్థన చేస్తుంటారో నాకు తెలుసు. అందుకే చెప్తున్నాను. ఏమిటంటే, నువ్వు ఈ ఉదయకాలంలో ప్రార్థన ఏం చేస్తుంటారు? మీ యొక్క అవసరాలు, అక్కర్లు, ప్రతి దాని గురించి ప్రార్థన చేస్తుంటారు. మీరు వివాహం చేసుకునే దానికోసము, మరి మీ బిడ్డలు ఒకవేళ జాబుల నిమిత్తము, లేకుంటే గృహాలు నిర్మించుకునే దానికోసమో, గృహాలు కట్టుతూ ఆగిపోయిన దానికోసమో, లేక నీ వ్యాపారం కోసమో, నీ ఆరోగ్యం కోసమో, నీ యొక్క సమస్య కొరకు ఏదైనా సరే నువ్వు ఈ ఉదయకాలంలో ప్రార్థన చేస్తుంటావు. మీరు ప్రార్థన చేస్తుంటారు తప్పనిసరిగా, నాకు తెలుసు. కాబట్టి ఈరోజు నీ ప్రార్థనలన్నీ కూడా యెహోవా సఫలపరచునుగాక. నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థముగా పోదంట, అది సఫలమవుతుందని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన అనేది దేవుడు మన ప్రార్థన నిరాకరించేవాడు కాదు, తులసివేసుడు కాదు. దాన్ని దేవుడు సఫలపరుస్తాడని చెప్పేసి మనం చూస్తున్నాం. నువ్వు ఏదైతే ప్రార్థన చేశావో, నువ్వెంత బాధలో ఉండి కష్టాలు ఉండి ప్రార్థన చేసావో, ఆ ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలపరుస్తాడంట. చూడండి, ఒక మాట మనం గమనించినట్లయితే, పేతురు చెరసాలలో వేయబడినాడు, సంఖ్యలతో బంధించేశాడు హేరోదు రాజు. సంఖ్యలతో బంధించి పేతురుని చెరసాలలో ఉంచాడు. అంతకుముందే హేరోదు రాజు యాకోబుని కఠినంతో చంపించాడు. ఇంకా తెల్లవారితే పేతురుని కూడా చంపైపోతాడు. అయితే ఇక్కడ మరి సంఘమైతే కూడి ఎంతో అత్యాసక్తితో ప్రార్థన చేశారు. ఎవరి కోసం ప్రార్థన చేశారంటే, పేతురు కోసం ప్రార్థన చేశారు. పేతురుని సంఖ్యలతో బంధించి చెరసాలలో వేసి మరి సైనికులతో పెట్టి ఎంతో భద్రంగా కాపుదల చేశారు. మరి అలాంటి పేతురు చెరసాలలో ఉంటే, ఇక్కడ విశ్వాసులు, సంఘం అంటే విశ్వాసులు అంటే సంఘం. మరి సంఘం ఏం చేస్తుందంటే, నిద్రపోలా, ఊరుకుండలా. మరి పేతురికే కదా జరిగింది అని చెప్పి అనుకోలా. కానీ ఆ విశ్వాసులు అనాడునంటే 5 క్రైస్తవులు అందరూ కలిసి పేతురు చెరసాలలో వేశారు. ఇంకా తెల్లవారు హేరోదు రాజు కఠినంగా చంపిస్తాడు. కాబట్టి అతని కొరకు అతన్ని విడుదల చేసి బయటికి తీసుకురావాలని చెప్పేసి వారు ఎంతో అత్యాసక్తితో ప్రార్థన చేశారో దేవుడు వారి ప్రార్థన విని, సంఘ ప్రార్థన విని, విశ్వాసుల ప్రార్థన విని పేతురుని ఏం చేశాడంటే, ఆ రాత్రి తన దూతలను పంపి పేతురుని చెరసాల నుండి బయటికి తీసుకొచ్చాడు. సంఖ్యలు ఊడిపోయాయి, మరి తలుపులు తెరుచుకున్నాయి. పేతురుని తీసుకుని బయటికి తీసుకొచ్చి వదిలిపెట్టాయి.
సజీవంగా ఉదయ కాలంలోనే పేతురు ఆ రాత్రి అంతా ఎంతో నిద్రపోతున్నాడు. అయినా కూడా బాధతో నిద్రపోలేదండి, వేదంతో నిద్రపోలేదండి. తాను నిద్రపోతున్నాడు సంతోషంతో. అయితే నా దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు, ఆపదల నుండి, పాపం నుండి, లేక కష్టంలో నుండి, ఇబ్బందుల నుండి బయటకు తీసుకొస్తాడని చెప్పి పేతురు హాయిగా నిద్రపోతున్నాడు. అయితే దేవుడు తన దూతలను పంపి పేతుర్ని బయటికి తీసుకుని వచ్చేసాడు, బయటికి తీసుకొచ్చి వదిలిపెట్టేశాడు. ప్రేమటి వాళ్ళు ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మరి ఏం చెప్తున్నానంటే, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. నీ ప్రార్థనలన్నీ దేవుడు ఏం చేస్తాడంటే, ఈ దినము, ఈ రోజు, ఇది మొదలుకొని నీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరుస్తాడు. నీ సమస్యలన్నిటిని తీరుస్తాడు, నీ కష్టాలన్నీ తీరుస్తాడు, నీ ఇబ్బందులన్నీ తీరుస్తాడు. ఏమే నీకు ఆనందమైన, సంతోషమైన జీవితాన్ని దేవుడు ఇవ్వటానికి పరలోకం దిగి ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకే వచ్చాడు, నిన్ను ప్రేమించాడు, ఎంతగా ప్రేమించాడు. శిలువ మరణం పొందినంతగా ఆయన నిన్ను ప్రేమించాడు. మరి యేసు ప్రభు నీ హృదయంలో ఉదయకాలంలో సొంత రక్షకుడిగా అంగీకరిస్తావా? నేను యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకుంటావా? నీ జీవితంలో చేర్చుకుంటావా? చేర్చుకుంటే ఈరోజు నువ్వు చేసిన ప్రార్థనలన్నీ కూడా ప్రభు వ్యర్థంగా చేయడు. అవన్నీ కూడా ఏం చేస్తాడంట, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును కాక. నీ ప్రార్థనలన్నీ యెహోవా నాడు సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తే పేతురును చెరసాల నుంచి దేవుడు బయటికి తన దూతను పంపించి బయటికి తీసుకొచ్చాడు, ప్రాణంతో తీసుకొచ్చాడు, సజీవుడిగా మరి సంఘంలో నడిపించాడు, సేవకుల దగ్గర నడిపించాడు పేతురుని. కాబట్టి ఈరోజు నువ్వు కూడా చేసే ప్రార్థన వ్యర్థముగా పోదు. కాబట్టి నువ్వు చేసిన ప్రార్థన దేవునికి సఫలము చేస్తాడు గాక. కాబట్టి వాక్యం దేవుడు దీవించును గాక. మోకరిస్తారా? మీరున్న స్థలాల్లోనే కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు. ఉదయకాలంలో స్పష్టంగా మాతో నువ్వు మాట్లాడినంటే ఆ యొక్క అమూల్యమైన మీ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరిచి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ సాధారణ కట్లను లయపరచమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.